పిల్లలు, ఇప్పుడు మీ మానసిక శక్తికి శారీరక శక్తికి పరీక్షలు పెడుతున్నాను. గెలిచిన వాళ్ళని టీమ్ లీడర్స్ గా చేస్తా. అసలు పరీక్ష ఏంటంటే మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో బస్సుకున్న టైర్లన్నీ కడిగి పాడేయాలి. మేం టైర్లు కడుగుడేంది? మీ కంటికి మేము బస్ క్లీనర్స్ లెక్క కనబడుతున్నాం. అసలు మమ్మల్ని క్యాంపుకి తీసుకుపోతుండ్రా? ఆ వంకతోని మాతోని అడ్డమైన పనులు చేయించడానికి తీసుకుపోతుండ్రా? అమ్మా తల్లి, ఆగు తల్లి. మీ శారీరక శక్తికి మానసిక శక్తికి పరీక్షలు తప్ప మీ చేత పనులు చేయించడానికి, ఆ పనులు చేయించి డబ్బు సంపాదించే ఎదవరు కానమ్మా నేను. కావాలంటే మీ కాళ్ళు కడుగుతాను సార్, బస్సు టైర్లు మాత్రం కడగను. నా కాళ్ళు కడుగుతావా? వద్దు వద్దు సార్, కమిట్ అవ్వద్దు, చస్తారు. కుళ్ళు కుళ్ళు. చేపని బండకేసి తోమడం చూసారా? చూశాను. దానికి 3 రెట్లు ఉంటది దీంతో. అయినా సరే ఏం పర్లేదు. ఎందుకంటే పెళ్లి రోజు మా మామగారికి అడిగారు. పెళ్ళైన మొదటి రోజు అనుకుంటా మా ఆవిడికి అడిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ కడగలేదు. ఒక్కసారి కడిగించుకుంటారు ప్లీజ్. అలాగే అలాగే అలాగే. కర్మ. అమ్మా ఒకసారి కడుగమ్మా. థ్యాంక్స్ అండి. ప్లేట్ ఎలా వచ్చింది? అలాగే వస్తుంది. కాలు పెట్టండి సార్. ఓ అవునా? బాగుందా సార్? బాగుంటుంది. ఎలా ఉంది సార్? సమ్మగా ఉంది. ముందు ముందు ఇంకా సమ్మగుంటది. అంతే. అదంతే. అమ్మా ఇంకా ఎంతసేపు తోగుతా తల్లి? కాలు మీద తోలుడేదాకా. తోలు ఊడదకనా? 10 చెంబులే కదండి కడిగాను, ఇంకా 90 చెంబులున్నాయి. ఇంకా 90 చెంబులున్నాయా? వద్దులేమ్మా, 10 చెంబులతో సరిపెడదాం. అయ్యో అయ్యో అపచారం సార్, 100 చెంబులు పూర్తి చేయాల్సిందే. ఇంకా 90 చెంబులు అయ్యే లోపల నా పాదాలు అరిగిపోయి అరిటాకుల్లో తయారయ్యేలా ఉన్నాయి. చెబితే విన్నారా? అనుభవించండి. చాలు, ఇక ఆపకపోతే ఈ బస్సుకి తల బాదుకుని చచ్చిపోతాను. నిజమా సార్? అయితే ఆపకే. ఆపద్దా? అవు సార్, మనిషి లైవ్ గా చచ్చుండి నేను చూడలే, ఒక్కసారి చూద్దామని. ఏంది పందవా? ఓలమ్మో, నాతోనే పందివా? నా రెడీ. నేను రెడీ. ఇగో, నేను ఓడిపోతే డబ్బులు ఇస్తా, నువ్వు ఓడిపోతే నీ వాటర్ బాటిల్ ఇయ్యాలే. ఇదిగో గీత, తీసుకో. థ్యాంక్ యూ. తాగు తాగు. నీ దగ్గర పెన్నిస్ ఉందా? ఉంది. సరే ఇట్లీ. తీసా. అయితే పైకి పెట్టు. ఈగో పెన్నేసు. సింహం సార్. ఏంటి ఇదేంటే బాటిల్ అలా కారిపోతుంది? ఈ వంట ముసల్ది బొక్క పెట్టింది సార్. ఓలమ్మో, నాదేదో పక్క పెట్టానే. ఇగో ఈ పిన్నిస్తో. ఓ
చూసి నీ తెలివి తొగలయ్యా అడ్డంగా ఇరికిచ్చావు కదే ఏయ్, నీకు అసలు బుద్ధుందా? చిన్న పిల్ల బాటిల్ కి చిల్లు పెట్టడానికి బుద్ధి లేదు. ఇలాంటి పిల్ల పనులు చేసావంటే మిగతా పిల్లలతో కొట్టించేస్తాను, జాగ్రత్త. ఏయ్, అమ్మో! బాధపడకమ్మా, ఇంకో బాటిల్ తీసుకో పా. గట్లనే అమ్మడియమ్మాయ్ ఇప్పుడు ఇది నా బాటలు కూడా కొట్టేస్తుంది. ఇప్పుడు నేనేం తాగలరా దేవుడోయ్. ఆ, జాగ్రత్తగా వాడుకోవాలి. సరే సరే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూసినవా ముసలి మీరు గ్రేట్ సార్. తెచ్చుకున్న ఇంకో బాటిల్ ఆ బాటిల్ ఎక్కడి ఏ ముస్లి బాటిల్ ఇయ్యి. పందెలు ఓడిపోయినావు కదా. ఏందే గుడ్లు గోళీ లెక్క తిప్పుతున్నావు? పందెలు ఓడిపోయినావు కదా. ఈ బాటిల్ అమ్మ శాతకుంత బుద్ధి తక్కువై పందెం కట్టాను. ఓ దోశ నీళ్ళమ్మా. దోసడి 50. దోశడి 50 ఏంటి? మరి సీటు మారమంటే 50 తీసుకున్నావు కదా. సరే 100 తీసుకుని 2 దోశలు పోయి. ఓలమ్మో ఓలమ్మో ఇదేంటి కొంత ఇంటి ముందు కల్లాపు చల్లినట్టు చల్లా. దోశలు నిండా పొయ్యి. హలో, దోశలంటే నీ దోశలు కాదు, నా దోశలి. తాగా. అమ్మో! దీంతో పెట్టుకున్నందుకు బాగా బుద్ధి వచ్చింది. కర్మ. Yes! అమ్మయ్యా, అందరూ పడుకున్నారు. నగలు కుట్టేయడానికి ఇదే మంచి సమయం. కలవరించిందా? చూసిందేమోని భయపడి చచ్చాను. చేత చేత ఏంది? ఏటి దళగరుస్తున్నావేటి? కలలా ఓ దొంగది నా బ్యాగ్ మీద సైవెట్టడానికి తీసుకొచ్చింది. గందుకే అరిచిన. నువ్వు గిట్ట సైవెట్టినవా? సీసీ నానెందుకు కడతాను? బాబు బంగారాజు, బంగారాజా లేచి ఆ సమోసాలు పిల్లలందరికీ. నేనేమైనా సమోసాలు అమ్ముకునే వాళ్ళు అనుకున్నారా? అయినా కాళ్ళతో ఎవడో ఎలా కుదురుతుంది సార్? మంచిది కాదు. ఆ వంట వాళ్ళకి చెప్పండి. సరే గొడవ చేయకు. బాబా వంటల బ్యాచ్, అక్కడ సమోసాలు ఉన్నాయి, తీసుకొని తలో 2 ఇచ్చుకుంటా వెళ్ళండి. తీసుకెళ్ళండి. బంగారాజా సమోసాలు వాళ్ళు ఇస్తారులే. ఏం మాయ చేయబోతుందో. ఏంటి చూసిండ్రా సార్, ఇలా బల్లి పడింది సార్. సమోసాల బల్లి ఏంటి సార్? మళ్ళీ సమోసా కంటే డబల్ సైజులో ఉందంటే.